నేను నా చెల్లెల కోసం వచ్చింది అబద్ధం కావచ్చు, కానీ నా చెల్లెలు వెళ్ళిపోయిందన్నమాట అబద్ధం కాదు. పెళ్ళైతే నీకిచ్చాను అనుకుంటాను, విడిపోతే నా ప్రేమకిచ్చాననుకుంటాను. €60 ఖర్చులు పోను, €40 బ్యాలెన్స్ ఉంటాయి. పండగ చేసుకోవచ్చు. పండగంట చేసుకో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మూసుకుని నా గర్ల్ ఫ్రెండ్కి కాఫీ తీసుకురా విత్ మిల్క్. ఎస్, నా మనసు కూడా కలిపి తీసుకొస్తా. రాయ్, దానికి ఇక్కడ ఎవడు పే చేయడం? అది చాలా కాస్ట్ ఉంటుంది బ్రో. నీ ఆస్తులు రాసిచ్చిన కాస్త కూడా క్లియర్ అవ్వదు. రాయ్, నాకేం కావాలో అడగవా? ఆర్డర్ ప్లీజ్. 1 బ్లాక్ కాఫీ. బ్లాక్? ఓకే. నీ డ్రెస్ చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. రాయ్, పానీ పానీ కూల్. నువ్వెప్పటి నుంచి డ్రెస్ చూస్తున్నావు? ఒక్కసారైనా బాగుందన్నావా? వాడు చూడు. నేను డ్రెస్ చూడను, లోపలున్న మనసును చూస్తాను. This is for you. This is for me. అయితే బిల్లు కూడా నువ్వే కట్టరా. అదేంటి బ్రో, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వేగా. నిన్న మై దిల్లన్నా నేనన్నా ఒకటేగా బ్రో. దిల్లు నాది, బిల్లు నీది. ఇడియట్. మో పానీ, నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ప్లీజ్ ప్లీజ్. హలో, నేను నీతో 5 minutes మాట్లాడాలి. 1 minute వస్తాను. Shall we? Yes! My dill. నాతో కలిసి నువ్వు అడుగులు వేసే రోజు ఇంత ఎర్లీగా వస్తుంది అనుకోలేదు. గాడ్ ఈజ్ గ్రేట్, లవ్ ఈజ్ గాడ్ కదా. మనో లైఫ్లో ప్రేమ ఒక్కటే కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. ప్రేముంటే చాలు, అన్నీ ఉన్నట్టే కదా. మిస్టేక్. మిస్ని టేక్ చేయడమే లైఫ్. సో
లైఫ్ ఇస్ ఎ మిస్టేక్. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంట్రా? నేను ఆల్రెడీ పానీని లవ్ చేస్తున్నానని నీకు తెలుసు. అతన్ని కాదని నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి? చూడు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు సాధించాల్సింది చాలా ఉంది. ఐ థింక్ నీ లైఫే ఇంకా సెటిల్ అవ్వలేదు. లవ్ ఎలా సెటిల్ అవుతుంది? ఒక అమ్మాయికి సెక్యూరిటీ ఇచ్చే స్థాయి కూడా ఉండాలి. మనసుంటే సరిపోదు. ఇప్పుడేమైంది? పానీకి నాకు నువ్వు సర్వ్ చేశావు. నీకు డిఫరెన్స్ తెలుస్తుందా? మనసుంటే సరిపోద్దన్నావు కదా, అదుంటే అన్నీ సరిపోతాయి. ఈ డిఫరెన్సెస్ కూడా కనిపించవు. అర్థం కాలేదా? కమాన్ కమాన్. Order please, sir. కాఫీ విత్ మిల్క్. కాఫీ విత్ మిల్క్. Okay, థ్యాంక్ యూ. welcome. హే, బ్లాక్ కాఫీ చెప్పొచ్చుగా? నీ చాయిసే నా చాయిస్. నీ ఇష్టమే నా ఇష్టం. ఏ మనిషైనా మనసుకు నచ్చిందే కావాలనుకుంటాడు. నేను అంతే. మై దిల్కి నచ్చిందే కావాలనుకుంటాను. Yours? It's yours, sir. థ్యాంక్ యూ. Welcome. హలో హలో. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. సంథింగ్. హ్యావ్ ఇట్. ఇప్పుడు చెప్పు. ఇందాక ఈ ప్లేస్లో పాణి ఉన్నాడు. స్టీవర్డ్ ప్లేస్లో నేనున్నాను. ఇప్పుడు పాణి ప్లేస్లో నేనున్నాను. నా ప్లేస్లో ఎవరో ఉన్నారు. ఇట్స్ కామన్. వర్కింగ్ అవర్స్లో ఎవరైనా సర్వెంటే, పాణితో సహా. ఆఫ్టర్ వర్క్ ఎవడైనా కింగే, నాతో సహా. వర్క్ ఈజ్ వర్క్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. నీకు తెలుసా, మాక్సిమం మన సిస్టమ్ రన్ అయ్యేది ఇన్కమ్ ట్యాక్స్ మీద కాదు, సర్వీస్ ట్యాక్స్ మీద. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సర్వీస్. కరెన్సీ ప్రింట్ చేసేవాడి శాలరీ చాలా తక్కువ, కానీ వాడు ప్రింట్ వేయకపోతే ఎవడు శాలరీలు తీసుకోడు. నా దృష్టిలో అవసరాన్ని మించి తిన్నా సంపాదించిన వేస్ట్. గుండెల్లో పెట్టుకుని చూసుకోవడానికి కావాల్సింది మనీ కాదమ్మా, గుండె పట్టేంత ప్రేమ. నా దగ్గరుంది.
మగోడు తలంచుకోకూడదంట మా అక్క చెప్పింది. ఏమయ్యా మొదట్లో లేని మరదలు మధ్యలో ఎట్టా వచ్చిందయ్యా? పాటగా ఉందా? నిన్ను పిచ్చిగా ప్రేమించిందయ్యా ఈ పిల్ల. ఈ మనిషి గురించి నీకు తెలుసా? ప్రేమంటే నీతో నీ మరదలతో కాదు. ఆ మాటకొస్తే దీన్ని కూడా నేను ఒప్పుకోను. మా బాలయ్యది ప్రేమ. నీకోసం నా మొగుడుతో తన్నులు తిన్నాడు. ఊరి జనం ముందు తప్పుడోడయ్యాడు. రచ్చబండు దగ్గర ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఇది చేసింది నీకోసం చేసింది. తెలిసి తెలిసి ఈ దేవుణ్ణి పిచ్చోణ్ణి చేసింది. నువ్వేందమ్మా తల్లి మధ్యలో నన్ను లాగుతావేంది? ఆడిని అనకుండా. చూసావా? అర్థమైందిగా? అది ప్రేమ. ఇంత జరిగాక ఇప్పుడొచ్చి మరదల కథ చెప్తావా? నా మొగుడికి చెప్పానంటే చంపి గోదాట్లో వేస్తాడు. ఆడేందుకు? నేను లేనేంది? నా కోపం రాదు రామకృష్ణ. నేను నేర్పితే మాత్రం అది పోదు. చుట్టూ ఇంతమంది ప్రేమించే వాళ్ళుంటే నేనేంట్రా నీకోసం ఎంత ఏడుస్తున్నాను. రాము, వాళ్ళు ప్రేమేంటో నాకు తెలీదు. నువ్వు లెటర్ రాయాలా? నేను నిన్ను ప్రేమించానే, నా రాత. నిజం చెప్పు రాము, ఏదో ఉంది. నేను నిన్ను చదివానురా. కాలేజ్కి వచ్చి చేస్తుంది అదే. చెప్పు చెప్పు ఏంటది? గుళ్ళో నిలబడున్నావు రాము, నిజం మాత్రమే చెప్పు. చెప్పరా?
అమ్మ, నాన్న, చెల్లి. నాది అనుకోవడానికి ఓ కుటుంబం. నాకంటూ ఓ జీవితం. ఏది నాకు లేదని తెలిస్తే ఎలా ఉంటుంది? ఏదైనా అప్పు తీసుకోవచ్చు, కానీ బతుకును అప్పు తీసుకున్న వాళ్ళని నువ్వు చూసావా? నేను కానీ నాకు తెలీదు. మా అమ్మకి డబ్బు కావాలి, మా కోసం. మా నాన్నకి మేం కావాలి, కానీ డబ్బు అక్కర్లేదు. నాకు మా చెల్లికి అనుబంధాలు కావాలి. కానీ వాటికి మేమక్కర్లేదు. మా అమ్మ స్వర్ణమాల. కర్మ. ఏదో సామెత చెప్పినట్టు నీ మొగుడేం చేస్తున్నాడే ఇల్లాలా అంటే గాడిద తొకకి గంట కడుతున్నాడు అన్నదట. ఎప్పుడో పెళ్లికి నా అన్నిచ్చిన సైకిలు ఇంకా తుడుస్తూనే ఉన్నా. నా కర్మ. అది కూడా మా అన్నయ్య కొనుక్కున్నది కాదు. 83లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఫ్రీగా ఇచ్చింది. ఆ మహానుభావుడు నా కోసమే పార్టీ పెట్టినట్టున్నాడు. పేరుకు మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్. బల్ల కింద చేతులు పెడితే బోల్డ్ డబ్బులు వస్తాయి. పెడితేగా. గోపీచంద్ ఉత్తమ పౌరుడు అని బోర్డు మాత్రం మిగిలింది. నా కర్మ. ఏదో సామెత చెప్పినట్టు. ఆహాహాహాహా. ఏదో సామెత చెప్పినట్టు నీ మొగుడేం చేస్తున్నాడే ఇల్లాలా అంటే తెగిపోయిన చెప్పుకి తాడు కడుతున్నాడు అన్నదట. ఎవరంటారు? నువ్వే అనుంటావు. బయటికెళ్ళి చూడు, అందరూ ఇదే అనుకుంటున్నారు. వాళ్లకు నా చెప్పులతో ఏం పనంట? వాళ్ళకి కావాల్సింది నీ చెప్పులు కాదయ్యా, మన దరిద్రం. పాపం, వాళ్ళకి లేదనేమో. నా కర్మ. వాళ్ళకెందుకుంటుంది? ఊళ్ళో ఉన్న దరిద్రం అంతా నా కొంపలోనే ఉంది. ఏదో సామెత చెప్పినట్టు నువ్వా చెప్పు కడుతున్న తాడికి నా మెళ్ళో కట్టిన తాడికి తేడా ఏమీ కనపడ్డలేదు. వాటి పని నా పని ఒకటే, నీ దరిద్రాన్ని మొయ్యడం. కర్మ. నీ కింద పనిచేసే పక్కింటి ఆయన పెళ్ళం దుబాయ్ వెళ్ళి బంగారం కొంది. ఆ ఎదురింటి పొట్టిది దానికి మెలికలో. ఆ పాపటి బిళ్ళ వడ్డాణం పడుకునేటప్పుడు కూడా తీయదు.
వాళ్ళ ఆయనకి నీకంటే తక్కువ జీతం. లంచం తీసుకుంటే తప్ప, దేవుణ్ణి ఫ్రీగా చూస్తే ధర్మదర్శనం అంటే టికెట్ కొంటే అధర్మ దర్శనమా? చూడటల్లా నువ్వు దేవుడి కంటే దేవుడు అయిపోయావయ్యే, ఏదో సామెత చెప్పినట్టు. చిచి, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మని. ఆ,